విమానాల్లో సాంకేతిక సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అహ్మదాబాద్ ఘటనను మరవక ముందే మరిన్ని విమానాల్లో సాంకేతిక సమస్యలు వరుసగా బయటపడుతున్నాయి. ఫ్లైట్ జర్నీ అంటేనే అమ్మో అనే పరిస్థితి నెలకొంది. ఏ విమానంలో ఎప్పుడు ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తుతుందో, అసలు టైం ప్రకారం జర్నీ సాఫీగా సాగుతుందా లేదా అన్న టెన్షన్ ప్రయాణికుల్లో ఇప్పుడు కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో వెంటనే అలర్ట్ అయిన పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. మరొక 10 నిమిషాల్లో తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన విమానం తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మళ్లించారు. దీంతో తిరుపతికి వెళ్లాల్సిన ప్రయాణికులు తిరిగి శంషాబాద్ కు రావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయ ఫ్లైట్ ను ఏర్పాటు చేయాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అడిగి తెలుసుకుందాం. సాగర్, హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో ఎటువంటి సాంకేతిక లోపం బయటపడింది? 10 నిమిషాల్లోనే తిరుపతి ఉన్నప్పుడు ఎందుకని శంషాబాద్ కి మళ్లించారు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తిరుపతికి వెళ్ళాల్సిన స్పైస్ జెట్ SG2696 స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ ప్రమాదం తప్పించుకుంటూ వెంటనే తిరిగి 10 నిమిషాల్లో టేకాఫ్ అయిన 10 నిమిషాలు మళ్ళీ తిరిగి శంషాబాద్ స్పైస్ జెట్ విమానాన్ని ల్యాండ్ చేసిన అయితే ప్రయాణం అందులో ఫ్లైట్ లో దాదాపు 80 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వారంతా సురక్షితంగా తిరిగి ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. అయితే తాము తిరుపతి వెళ్లాల్సిన ఫ్లైట్ తిరిగి శంషాబాద్ రావడంతో కొంత ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వేరే ప్రత్యామ్నాయ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో ఏదైతే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదం అనంతరం సాంకేతిక లోపం ఫ్లైట్ లో తలెత్తడంతో కొంత ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా 3 రోజుల క్రితం సేమ్ ఈ తరహాలో స్పైస్ జెట్ కి సంబంధించిన విమానం తిరుపతి వెళ్లాల్సి ఉంది. టేకాఫ్ కాకముందే కొంత సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో దాన్ని అక్కడే నిలిపివేసిన పరిస్థితి. స్పైస్ జెట్ లో ఇది 2వ సాంకేతిక లోపం. మరి అధికారులు దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ అధికారులు కూడా ఈ సాంకేతిక లోపానికి సంబంధించిన అంశాలపైన లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 80 మంది ప్రయాణికులు తిరుపతి వెళ్లే వాళ్ళు ప్రత్యామ్నాయంగా స్పైస్ జెట్ ని మరో ఫ్లైట్ ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్పైస్ జెట్ తరచూ ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్న దానిపైన కూడా అధికారిక ప్రకటన ఇంతవరకు చేయలేదు. అయితే ఈ ఫ్లైట్ ఈ రోజు జరిగినటువంటి ఫ్లైట్ టేకాఫ్ కి అయిన కొద్దిసేపటికైతే తిరిగి శంషాబాద్ రావడంతో కొంత ప్రయాణికులు ఆందోళన చెందిన పరిస్థితి. ఈ అంశాన్ని ప్రయాణికులకు టేకాఫ్ అయిన సందర్భంలో చెప్పలు కొంత ఆందోళన చెందుతారన్న ఉద్దేశంతో ఫ్లైట్ కూడా చెప్పలేదని కూడా తెలుస్తోంది. దీంతో వెంటనే తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయడంతో కొంత పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. రాధిక, రైట్ సాగర్, దీని మీద స్పైస్ జెట్ ఏమైనా స్పందించిందా? మరి ప్రయాణికులకు ఆల్టర్నేట్ గా ఇంకొక ఫ్లైట్ చూపించే విషయమైనా ప్రయాణికులకు ఇప్పటివరకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా? ఎస్ రాధిక, ఇప్పటికే ఇది 2వ ఘటన శంషాబాద్ లో ఈ మధ్య కాలంలో 2వ ఘటన జరగడంతో స్పైస్ జెట్ దీనిపైన అధికారికంగా అయితే ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతర్గతంగా దీనిపైన దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. తరచూ ఈ తరహా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్న అంశం పైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే మరోవైపు 80 మంది ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా మరో ఫ్లైట్ ను కూడా ఏర్పాటు చేసేందుకు స్పైస్ జెట్ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ సాగర్.